వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో మనకి ఒక సినిమాలో ఒక పాట ఉంటది, వద్దురా సోదరా పెళ్ళంటే నూరేళ్ళ మంటరా అని చెప్పేసి. బట్ అది ఆ రోజు అంటే భవిష్యత్తును ఊహించుకొని ఆ పాట రాశారో, లేకపోతే జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకొని రాశారో, లేకపోతే తను ఖాళీగా ఉండి ఆ పాట రాశారో కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ అదే. రోజు పేపర్లు చూసినా, సోషల్ మీడియా చూసినా, ఛానల్స్ చూసినా ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య, కాబోయే భర్తను లేపేసిన ప్రియురాలు, కాబోయే అన్నట్టు అంటే రకరకాలుగా మనం అయితే రోజు చూస్తూనే ఉన్నాం. ఇది హైలైట్ అని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఎవరైనా సరే భర్త అంటే మరణించడానికి లేపేయడానికి ప్రయత్నించింది, బట్ తనకి ఇంకా భూమి మీద నూకలు ఉన్నట్లున్నాయి, అయినా కూడా బ్రతికిండు. మళ్ళీ బ్రతికిండు అని చెప్పేసి ఎవరన్నా ఆనందిస్తారు, అరే అప్పుడు తప్పు చేసిన ఆవేశంలో, సో మొత్తానికి బ్రతుకుతుండు కదా అనేట్లోపు ఏకంగా హార్పిక్, మనం బాత్రూమ్ లో హార్పిక్ కొడతాం కదా, అసలు ఈ హార్పిక్ స్టోరీ, నరాల్లో హార్పిక్, అసలు ఈ సినిమా తీస్తే వెబ్ సిరీస్ తీసినా సూపర్ డూపర్ హిట్ అవుతుందేమో అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి భార్య విహేతర సంబంధం అడ్డుగా ఉన్నాడని భర్త హత్య. నిజామాబాద్ జిల్లా నాల్కల్ గ్రామంలో సంచలనం సృష్టించిన వ్యక్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. తన విహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య తన సహచరులతోటి, అంటే తన లవర్, తను ఉంచుకున్నవాడు, తన సహచరులతో కలిసి ఈ హత్యకు పాల్పడిందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ప్రశాంత్ ఇటీవల గల్ఫ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. పాపం 3 సంవత్సరాలు ప్రశాంత్ అనే వ్యక్తి గల్ఫ్ దేశాల్లో పని చేసి ఏదో 4 డబ్బులు సంపాదించుకుందామని చెప్పేసి అక్కడ కాయ కష్టం చేసి స్వగ్రామానికి రావడం అనేది జరిగింది. ఆయన ఎవరి కోసం చేశారు? ఆయన భార్య పిల్లల కోసమే కదా ఆయన కష్టపడి 3 సంవత్సరాలు పెళ్ళానికి దూరంగా ఉన్నది. సో మొత్తానికి గ్రామానికి వచ్చాడు. అతనికి అదే గ్రామానికి చెందిన వెంకట సాయి అలియాస్ బంటి మద్యం సేవించేందుకు తీసుకెళ్లాడు. అనంతరం భార్య పేరు, అంటే ఈ కథలో కీలక సూత్రధారి సంధ్య బంటి కలిసి అతడిని అపస్మా పరిస్థితికి చేర్చారు. అంటే మొత్తానికి ఫుల్గా దాగించి అవుట్ చేసేశారు. ఆ తర్వాత ప్రశాంత్ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి అతని శరీరంలోని నరాల్లో టాయిలెట్ క్లీన్ చేసేందుకు ఉపయోగించే హార్పిక్ లిక్విడ్ ఎక్కించి హత్య చేశారు. సో మొత్తానికి సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో విహేతర సంబంధం ఉందని, తమ విహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే సంధ్య తన భర్తను హత్య చేసిందని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో సంధ్య, అనిల్, వెంకట సాయి అలియాస్ బంటిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. సో ఇక్కడ ఫుల్గా మద్యం తాగించేశారు, ఆయన బిల్డింగ్ పై నుంచి తోసేశారు. సో హాస్పిటల్లో అడ్మిట్ చేయడంతో తను కొంతవరకు అంటే బ్రతుకుతాడని చెప్పేసి మళ్ళీ ఈమె, ఎందుకంటే నర్సుగా చేస్తుంది వీళ్ళ భార్య, సో అక్కడ మళ్ళీ అదే హాస్పిటల్లో పనిచేసే ఆయనతోటే అక్రమ సంబంధం పెట్టుకుంది. సో మళ్ళీ ఇక్కడ బతుకుతే మళ్ళీ మా హేతర సంబంధానికి అడ్డుగా వస్తాడని చెప్పేసి గ్లూకోజ్ ఉంటది కదా, దాంట్లో హార్పిక్ ఎక్కించి, మరి నరాలు హార్పిక్ ఎక్కించి బాడీ అంతా ఫుడ్ పాయిజన్, నరాలు పాయిజన్ అయిపోయి తను చనిపోవడం అనేది జరిగింది. తర్వాత విషయం బయటికి రావడం అనేది జరిగింది. అంటే ఓకే, భర్తను లేపేస్తే ఎంజాయ్ చేయొచ్చు లవర్ తోటి కలిసి అని చెప్పేసి, అంటే అట్లా ఊహించుకునేటోళ్ళు మరి ఎందుకు తర్వాత కటకటాల్లోకి వెళ్తాం? ఆ చిన్న లాజిక్ ఎందుకు మిస్ అవుతారు? ఇంకోటి మన భారతదేశం కాబట్టి ఇది ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, మా అయితే 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సరే 4 నెలలు, 5 నెలలు వేసుకోండి, 150 రోజులు జైల్లో ఉన్నారనుకోండి, డెఫినెట్ గా మళ్ళీ 6 నెలలు ఏదో ఒకటి బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ లవరు కమ్ ప్రియురాలు ఇద్దరు కలిసి మళ్ళీ ఎంజాయ్ మూడ్ లోకి వచ్చేస్తారు. తర్వాత లవర్ అప్పటికి కొంచెం క్రాక్ ఉండి ప్రియుర, అంటే ఈమె, ఇట్లాంటివి కూడా చాలా స్టోరీలు జరుగుతుంటాయి. సో దయచేసి పెళ్లి అంటేనే భయపడేటట్లు చెయ్యొద్దు అని చెప్పేసి చాలా మంది పెళ్లి కాని యువకులు చెప్తున్నటువంటి మాట. మరి ఇలాంటి ఘటనలు ఇంకెన్ని జరుగుతాయి అనేది చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.